ఒకే రకమైన పోలికలతో ఉన్న కవలలను చూసినప్పుడు మీకు ఎప్పుడైనా ఆశ్చర్యమనిపించిందా? అసలు ఒకేసారి ఇద్దరు పిల్లలు ఎలా పుడతారు? సమరూప కవలలు, అసమరూప కవలలు మరియు శరీరాలు అతుక్కుని పుట్టే అవిభక్త కవలల వెనుక ఉన్న అసలు సైన్స్ ఏమిటి? రోజువారీ జీవితంలో మనల్ని ఆశ్చర్యపరిచే, అలాగే పోటీ పరీక్షల్లో తరచూ అడిగే ఈ అత్యంత ఆసక్తికరమైన బయాలజీ కాన్సెప్ట్ను ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా సాధారణ గర్భధారణ ఎలా జరుగుతుందో అర్థం చేసుకుందాం. సాధారణంగా స్త్రీ శరీరంలో ఒక అండం పురుషుడి శుక్రకణంతో కలిసి ఫలదీకరణం చెంది ఒక జైగోట్గా మారుతుంది. ఇది పెరిగి ఒకే బిడ్డగా జన్మిస్తుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఈ ప్రక్రియ మారడం వల్ల కవలలు జన్మిస్తారు. మానవులలో కవలలు ప్రధానంగా 3 రకాలు. సమరూప కవలలు, వీరిని సైంటిఫిక్గా మోనోజైగోటిక్ ట్విన్స్ అంటారు. ఇక్కడ ఒకే అండం మరియు ఒకే శుక్రకణం కలిసి ఏర్పడిన జైగోట్ ప్రారంభ దశలోనే 2 వేర్వేరు భాగాలుగా విడిపోతుంది. వీరికి 100% ఒకే రకమైన DNA ఉంటుంది. అందుకే వీరి రూపం, పోలికలు, రక్త గ్రూపులు అచ్చం ఒకేలా ఉంటాయి. పోటీ పరీక్షల దృష్ట్యా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేమిటంటే సమరూప కవలలు ఎల్లప్పుడూ ఒకే లింగానికి చెందినవారై ఉంటారు. అంటే ఇద్దరు అబ్బాయిలు లేదా ఇద్దరు అమ్మాయిలే అవుతారు. అసమరూప కవలలు, వీరిని డైజైగోటిక్ ట్విన్స్ అంటారు. ఇక్కడ స్త్రీ శరీరంలో ఒకేసారి 2 వేర్వేరు అండాలు విడుదలవుతాయి. ఈ 2 వేర్వేరు శుక్రకణాలు ఫలదీకరణం చేస్తాయి. వీరికి సాధారణ అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్లలాగే కేవలం 50% మాత్రమే ఉమ్మడి DNA ఉంటుంది. వీరి పోలికలు వేరుగా ఉండవచ్చు మరియు ఒకరు అబ్బాయి మరొకరు అమ్మాయిగా పుట్టే అవకాశం కూడా ఉంటుంది. మూడవది మరియు అత్యంత అరుదైనది అవిభక్త కవలలు లేదా కంజైన్డ్ ట్విన్స్. సమరూప కవలలు ఏర్పడే క్రమంలో జైగోట్ పూర్తి స్థాయిలో 2గా విడిపోకుండా అసంపూర్తిగా ఉండిపోతే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లల ఛాతీ, తల లేదా పొత్తికడుపు వంటి శరీర భాగాలు అతుక్కొని పుడతారు. చరిత్రలో చాంద్ మరియు ఎంగ్ అనే థాయిలాండ్ కవలలు ఈ రకానికి చెంది ప్రపంచ ప్రసిద్ధి చెందడం వల్ల వీటిని సియామీస్ ట్విన్స్ అని కూడా పిలుస్తారు. చూసారుగా కవలల వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం ఇది. ఇప్పుడు మీకో చిన్న ప్రశ్న. సమరూప కవలలలో DNA పోలికలు ఎంత శాతం సమానంగా ఉంటాయి? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 100%. మీ సరైన సమాధానాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సైన్స్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.